రైట్, ఇక మంత్రి నారా లోకేష్ పై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ అన్ని శాఖల్లోనూ అజమాయిషి చెలాయిస్తున్నారని సందర్భంగా ఆయన మండిపడ్డారు. హోంమంత్రి అనిత ఉన్నా రాష్ట్రంలోని ప్రతి ఎస్పీ ఆఫీస్కు లోకేష్ నోట్ ఫైల్స్ పంపుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. లోకేష్ హోంమంత్రా లేక విద్యాశాఖ మంత్రినా అర్థం కావట్లేదని అన్నారు. విద్యాశాఖ సమస్యలు పరిష్కరించడంలో లోకేష్ విఫలమయ్యారని రామచంద్ర యాదవ్ విమర్శించారు. నేను ఫైల్స్ ఓపెన్ చేశానంటే మీ చరిత్ర అంతా బయటకు తీసుకురాగలను, దాంతో దూరం తీసుకురావద్దనే విషయాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలను. దీని అంతటికి కారణము పోలీస్ అధికారుల యొక్క ఇంటెన్షనో లేదంటే వీళ్ళ యొక్క చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఎజెండా ఉంది అని అయితే నేను అనుకోవడం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉన్న నారా లోకేష్ యొక్క ఆదేశానుసారమే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరుకి ఈరోజు హోంమంత్రిత్వ శాఖ ఒక మహిళ, దళిత మహిళ అనిత గారి చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆన్ రికార్డ్స్ హోంశాఖ మంత్రి అనిత గారు అయినప్పటికీ కూడా ఆ విషయము పేపర్లో రావడానికో లేదంటే ప్రజలు చెప్పుకోవడానికో లేదంటే హోంశాఖలో ఉన్న కింద స్థాయి సిబ్బందికి ఆ విధంగా అనిపిస్తుందేమో కానీ జిల్లా స్థాయి అధికారులకు, రీజనల్ స్థాయి అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో హోంశాఖని అనధికారికంగా నిర్వహిస్తున్నది ముఖ్యమంత్రి గారి పుత్రరత్నం నారా లోకేష్ అనే విషయం.